డొనాల్డ్ ట్రంప్ పై మరొకసారి కాల్పులు. మరొకసారి హత్యాయత్నం జరిగినట్టుగా మనకి బ్రేకింగ్ వార్త అందుతోంది. ఆయన తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతూ ఉన్నారు. సడన్ గా ఒక వ్యక్తి పొదల్లో నుంచి AK-47తో ట్రంపే టార్గెట్ గా కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపారు సీక్రెట్ ఏజెంట్స్. కాల్పుల తర్వాత ఒక వాహనంలో నిందితుడు పరారైనట్టుగా తెలుస్తోంది. అయితే నిందితుడిని చేజ్ చేసి అమెరికా పోలీసులు పట్టుకున్నారు. కాల్పులు జరిపింది 58 ఏళ్ల ర్యాన్ రౌత్ గా గుర్తించారు. ఆ ర్యాన్ రౌత్ ఫోటో మీకు చూపిస్తున్నాం. సురక్షిత ప్రాంతానికి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ని తరలించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ సిటీలో ఈ ఘటన జరిగింది. అయితే తాను సేఫ్ గానే ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు. కాల్పులు జరిపిన వెనక్కి తగ్గనంటున్నారు ట్రంప్. ఎవ్వరికీ లొంగే ప్రసక్తే లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇంతకు ముందు ఒకసారి జరిగింది, సరిగ్గా త్రుటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాల్పులు తన కోర్టులో, తన గోల్ఫ్ కోర్టులో. అసలు అంతవరకు ఇతను పదుల్లోకి ఆ రేంజ్ వరకు ఎలా వచ్చి ఉంటాడు? ఎవరు కనిపెట్టలేకపోయారా? ఇది వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ ఉంది. ఆ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ఆ గోల్ఫ్ క్లబ్ కి చుట్టూ ఫెన్సింగ్ అవతల బుట్టెస్ పొదల్లాగా ఉన్నాయి. సో ఈ వ్యక్తి ఎవరైతే ర్యాన్ వెస్లీ రౌత్ ఉన్నాడో అతను హైటీ ప్రాంతానికి చెందేవాడు. అతను 58 సంవత్సరాల వయసు గలవాడుగా తెలుస్తోంది. 2 బ్యాక్ ప్యాక్స్, ఒక గోప్రో కెమెరా, ఇవన్నీ కూడా పట్టుకుని తాను చేసే పని అంతా రికార్డ్ చేసుకుంటూనే ఈ ఫెన్సింగ్ దగ్గరికి వచ్చి AK-47 రైఫిల్ తోటి ఆ ఫెన్సింగ్ మధ్యలో ఉన్న గ్యాప్స్ నుంచి ఏం చేసి కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రెస్పాండ్ అయ్యి ఎదురు కాల్పులు జరపడంతో అతను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఒక బ్లాక్ కలర్ SUV-లో పారిపోతూ మొత్తం ఆ సమయానికి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టుపక్కల ఉన్న భద్రతా సిబ్బంది. అంటే మహాత్మా, ఇతను కూడా గోల్ఫ్ ఆడటానికి వచ్చినట్టుగా ఒక కిట్ పట్టుకొని వచ్చాడా? 58 ఏళ్ళు అని తెలుస్తుంది. ఇతను ఏమైనా ప్రొఫెషనల్ కిల్లరా, లేకపోతే అతను ఒక సామాన్యుడేనా? ఏం జరుగుతుంది? తన వర్షన్ ఏమన్నా తెలుస్తోందా మనకి? ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది, విచారణ జరుపుతున్నారు. అతను గోల్ఫ్ క్లబ్ లోపలికి ఎంటర్ కాలేదు. ఆ ఫెన్సింగ్ వైర్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ వైర్ నుంచే అంటే ఫెన్సింగ్ కి బయట వైపు నుంచి అతను ఉన్నాడు. ఫెన్సింగ్ లోపల ఈ క్లబ్ ఉంది. ఆ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ ఆ సమయంలో గోల్ఫ్ ఆడుతున్నారు. అక్కడి నుంచి AK-47 రైఫిల్ తో ఏం చేసి అంటే సుమారు 400 నుంచి 600 గజాల దూరంలో ఉన్నట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. అంత దూరం నుంచి ఏం చేసి హతమార్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కానీ అది విఫలమైంది. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎదురు కాల్పులు జరిపారు. చివరికి అతను SUV-లో పారిపోయాడు. బ్లాక్ కలర్ SUV-ని కొంత దూరం పారిపోయిన తర్వాత అతన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఇది ట్రంప్ మీద జరిగిన 2వ హత్యాయత్నం. మొదటి హత్యాయత్నం గురించి మనకు తెలిసిందే. జూలై 13న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ పట్టణంలో అప్పుడు ఒక హత్యాయత్నం జరిగింది. అప్పుడైతే బుల్లెట్ ఏకంగా కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లిపోయింది. అదొక ఎన్నికల ప్రచార సభలో ఇన్సిడెంట్ జరగగా ఒక వ్యక్తి అంటే ఆ ప్రచారానికి హాజరైన ఒక వ్యక్తి చనిపోయాడు కూడా. ఇప్పుడు పూర్తిగా సురక్షితంగానే ఉన్నారు. ఏ ఒక్క బుల్లెట్ కూడా ఆయనకి తగలలేదు. కాకపోతే ఇది మరొక హత్యాయత్నంగానే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ర్యాన్ వెస్లీ రౌత్ నేపథ్యం ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఉక్రెయిన్ లో సైన్యానికి రిక్రూట్మెంట్ కూడా చేసినట్టుగా ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా దాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా, డీటెయిల్స్ అందించినందుకు. సో ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నారంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇలాంటి కాల్పులకు భయపడేదే లేదని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్.